ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. ప్రజలు భారత రాజ్యాంగం రూపొందించిన చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు చెప్పారు. సోమవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని కొండవీటి ప్రాంతం నందు గల వైష్ణవి జూనియర్ కళాశాల నందు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డీఎస్పీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో సిఐలు శివప్రసాద్, దస్తగిరిల అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సు మరియు వర్క్షాప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ ఉపేంద్రబాబుతో పాటు ఎమ్మిగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసులు, ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ విక్రమ్ సింహ, గొన్నెగొండ్ల పోలీస్ స్టేషన్ సిఐ గంగాధర్, ఎమ్మిగనూరు పట్టణ ఎస్ఐ డాక్టర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా డీఎస్పీ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అందరూ బాగుండాలని, అందులో మనం కూడా ఉండాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు. ప్యూర్ హార్టెడ్తో ఉంటారు, మంచి సోల్ హార్టెడ్తో ఉంటారు, ప్రతిదీ చెప్పిన అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే నేటి వాళ్ళే రేపు పౌరులు అని చెప్పి చెప్తారు కాబట్టి, మన భారతదేశానికి భవిష్యత్తు మీరే కాబట్టి చెప్పే ప్రతి అంశాన్ని మీరు ఆకలింపు చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తారు. తద్వారా ఒక నవ సమాజాన్ని మనం స్థాపించుకోవచ్చు అనేటువంటి దృక్పథంతో ఈ కాలేజ్ ఎంచుకోవడం జరిగింది. అంతేనా సార్? మీరు అందరూ అన్ని క్యాస్ట్లు ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నారు కదా. ఓన్లీ మీ క్యాస్ట్తోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? అది చేయొద్దండి. మీ కులస్తుతో మీ క్యాస్ట్తోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? లేదు కదా. అందరూ కలిసిమెలిసి ఉన్నారు కదా. అదే కాన్సెప్ట్ మనకు టిల్ డెత్ ఉండాలి. మనం చచ్చిపోయే వరకు ఇదే కాన్సెప్ట్తో ఉండాలా. 10 మందిని కూడా మనలాగే ఈక్వల్ గా చూసేటువంటి మనస్తత్వం ఉండాలా. మనకున్నటువంటి ఆ పంచమైన ఫీలింగ్స్ ఏదైతే మనసులో ఉందో తీసేయాలి. ఈ కాలంలో చాలా మంది మీరు గమనిస్తే ఓపెన్ కేటగిరీలో పోస్ట్ కొట్టే వాళ్ళలో కనీసం 10 to 15% ఆ క్యాస్ట్ లో ఉన్నారు. తెలుసా మీకు? ఉద్యోగం ఒకటి అంతే కదా, అందరం మనుషులంతా ఒకటే. దీంట్లో ఎటువంటి తారతమ్యాలు చూపించాలన్నా కొన్ని ఇబ్బందులు, సార్ చెప్పినట్టు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి మనకి రాజ్యాంగమే ఒక ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా చట్టమే ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అటువంటి బాధను ఎవరైతే అనుభవిస్తున్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేకూర్చడానికి వెనకాల మేము ఉన్నాము అని చెప్పడానికి ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ మమ్మల్ని తయారు చేసి ఆ యొక్క చట్టాన్ని అమలుపరిచే విధంగా మా ద్వారా చేయడం జరుగుతుంది. సో ఇప్పటికీ కూడా కొంతమందికి అవగాహన రాహిత్యం వలన ఏదైనా ఒక చిన్న విషయం అది పొరపాటున జరిగి ఉండొచ్చు, లేదా వాలంటరీగా జరిగి ఉండొచ్చు. అలా జరిగినప్పుడు ధైర్యంగా వాళ్ళు వచ్చి మాట్లాడడానికి అవకాశం లేకుండా ఎవరినో అప్రోచ్ కావడము, వాళ్ళు దాన్ని అక్కడ సప్రెస్ చేయడము, లేదా వాళ్ళు దాన్ని అనుకూలంగా మార్చుకొని వాళ్ళు స్వలాభపడము, ఇటువంటివి చాలా జరుగుతుంది. అది మీ అందరికీ ఐడియా ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు కూడా. సో వాటిలో మనం ఓవర్కమ్ కావాలంటే ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి, మీకు ఎవరి సపోర్టు అవసరం లేదు. ఇప్పుడున్న చట్ట ప్రకారము, ఇప్పుడున్న దీని ప్రకారము, ఆఫీసర్స్ ప్రకారము మీకు ఎవరికైనా సరే ఇటువంటి అంటే ఎస్సీ ఎస్టీ సంబంధించి మాత్రమే కాదు, వేరే విషయాల్లో కూడా మీకు ఏదైనా చిన్న ఇబ్బంది కానీ జరిగింది అని అంటే దయచేసి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. 100% దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉందని చెప్పేసి నిజాన్ని బయటకు తీయడానికి కానీ, చట్ట ప్రకారంగా చర్యలుకోవడానికి కానీ మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఆ ఒక విషయాన్ని పబ్లిక్ ఎవరైతే ఉన్నారో అంటే నేటి బాలలు రేపటి పౌరులు, ఆల్రెడీ మీరు 18 years అబోవ్ దాటిన వాళ్ళు కాబట్టి మీరంతా పౌరుల కిందే రాజ్యాంగం క్లియర్గా రాసి వేసేసింది. సో మీరు కూడా ఇలాంటి పదవుల్లోకి మంచి ఎయిమ్స్ పెట్టుకొని రావాలని ఆశిస్తున్నాను. తర్వాత ఈరోజు ప్రోగ్రాం ఏపీ సిఐడి డిపార్ట్మెంట్ తరఫు నుంచి 1 day ఎస్సీ యాక్ట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ గవర్నమెంటే చేస్తూ ఉంది. అంటే సాహిత్యాలు ఫోర్స్ఫుల్లీ చేయకూడని పనులు చేయించే మనకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ తయారు చేసినారు. దాని తీవ్రత ఎలా ఉంటుందంటే, ఒక్కసారి ఎస్సీ సంబంధించి కేసు రిజిస్టర్ అయ్యిందంటే బెయిల్ కూడా రాదు, తొందరలో బెయిల్ కూడా రాదు. సో అంత తీవ్రంగా ఉంటుంది. అలా ఉండాలని కాదు, మనం చిన్నప్పుడే చదువుకునే ఏజ్లోనే వాటి గురించి అవేర్నెస్ ఉండి మనము ఎస్సీ అని ఎస్టీ అని వాళ్ళని చిన్న చూపు చూడకుండా మనతోటి
విద్యార్థులతో మన తోటి మిత్రులతో కలిసిమెలిసి ఉంటే ఇవన్నీ ఏమి అసమానతలు రావనేది నా ఉద్దేశం. కుల వ్యవస్థ మన ఈ నవ సమాజము ఈ సమ సమాజాన్ని చూస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటారు. జరిగింది ఈ అంతరాంగతమే ఉండేది. యాక్చువల్గా భారతదేశం 1900 భారతదేశ రాజ్యాంగంలో 17వ ఆర్టికల్ ప్రకారం అంటరానితనం నిషేధించారు. తర్వాత దానికి ఒక చట్టం తీసుకొచ్చారు, అస్పృశ్యత నివారణ చట్టం అని. అది కూడా సక్సెస్ కాకుంటే అంటే పనిష్మెంట్ తక్కువను అవేర్నెస్ ప్రోగ్రామ్ తక్కువ అని చెప్పి మళ్ళా 1989లో ఒక చట్టం తీసుకొచ్చారు, ఎస్సీ ఎస్టీ అంటరాని నిరోధక చట్టం అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. దాంట్లో ఏదే కానీ దయచేసి బాగా వినండి, వాళ్ళ ఇంట్ల దగ్గర కానీ ఉద్దేశపూర్వకంగా వారి యొక్క జీవన విధానానికి భంగం కలిగించిందంటే చట్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎస్హెచ్ఓ ఎఫ్ఐఆర్ చేస్తే డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అది 6 నెలల నుంచి పైబడి ఉంటుంది. ఇంకా ఏదైనా కానీ ఇంకా 5 ఏళ్ళు కావచ్చు, మీరు చేసే యాక్టివిటీస్ ఏదైనా కానీ వాళ్ళ పట్ల ఏదైనా అమానుషంగా ప్రవర్తిస్తే, మహిళల పట్ల కానీ పిల్లల పట్ల కానీ సమాజంలో పట్ల మనుషులంతా ఒకటే. మరి ఎందుకు అది మన భారతదేశంలో అట్టుంది. దాదాపు అప్పటికి ఇప్పటికి నేను అప్పుడు చూసిన సమాజానికి ఇప్పటికి దాదాపు 90% అయితే చేంజ్ అయితే ఉంది. ముఖ్యంగా పల్లెటూరులో ఇంతకుముందు చెప్పినట్లు వాళ్ళు దాంట్లో అట్లే సహజం చేసి ఉంటారు. మంచో చెడో సప్రెస్ అయ్యి మీరు ఊర్లలో ఏదైనా కానీ ఇప్పుడు మీరే భవిష్యత్ నేటి బాలలే రేపు భావి భారత పౌరులు, వాళ్ళకి ఏదైనా కానీ సహాయపడాలా. మీరు చదువుకొని మీరు మొత్తం కాదు ఏదో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు తెలియజేయాల చట్టాల గురించి, వాళ్ళ ఇట్లా కఠినంగా ఉంటే వాళ్ళ పట్ల అమానుషంగా ప్రవర్తించకూడదు అని తెలియజేయాలా. ఏమంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా, పాటిస్తారు కదా. ఏమ్మా అబ్బాయిలు విన్నారు కదా, మీరొక్కరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఊరు మీ ఊరు మీ ఊర్లో మొత్తానికి తెలియజేయాలా. గౌరవం